ఏమా ఏమైంది? అవునా? ఎవరితోనైనా చెప్పినావమ్మా? మీ మేనత్తకి మీ మేనమానికి ముందు చెప్పాలి. చెప్తానుండు. అందుకే నేను నీకు కూడా చెప్పకూడదు అనుకున్నా. నీకేం తెలియలే, ఉండు. హలో మౌనిక. హామా, నీకు ఒక శుభవార్తే. ఏంది మా? నీ మేనకోడలు పెద్ద మనిషి అయింది. అవునా? గుడ్ గుడ్ గుడ్. గుడ్ గుడ్ ఏంది? ఓ 10 రోజులు సెలవు పెట్టి నువ్వు వచ్చేసే. ఎందుకు? ఫంక్షన్ చేయొద్దు మా. నువ్వు అన్ని నాకు చేసినట్లు అన్ని తిక్క తిక్కవన్నీ చేయొద్దు. ఆ పిల్ల కురికే స్కూల్ కి పంపించు. అది కాదే, ఫంక్షన్ చేయకపోతే మన బంధువులంతా ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే మనకెందుకు? మన పిల్ల సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. నువ్వు అన్ని చాదస్తాలన్నీ చేయకు. మీరు ఏదిగా నా మాట చెల్లినిస్తారు. అత్తా కొడులు ఇద్దరు ఒకటే. తినుమా. ఏంది నానమ్మ రోజు తిన్నా చచ్చిపోతున్నా? తినాలిమా. ఇవన్నీ తింటా కానీ ఇది మాత్రం తినను. ఇవి నువ్వున్నలుమా, ఇవి తినాలి. ఇవి తింటే చాలా మంచిది. నానమ్మ నేను రేపటి నుంచి స్కూల్ కి వెళ్తాను. సరే వెళ్ళు. సరే, మా ఫ్రెండ్ పాణి దగ్గరికి వెళ్ళి హోంవర్క్ బుక్స్ తెచ్చుకుంటా. నువ్వెందుకమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానులే. పక్కనే కదా నానమ్మ, 5 minutes వచ్చేస్తా. సరే జాగ్రత్తమ్మా. A few moments later. ఏమా? పాణి వాళ్ళమ్మ నన్ను ఇంట్లోకి రానిలే, బయట నిలబెట్టి తిట్టింది. ఎందుకుమా? నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇల్లు మైలు పడిపోతుందంట. ఆయమ్మ అవ్వలేదన్నా, ఆయమ్మ కూతురు అవ్వలేదన్నా. చిన్న పిల్లని చేసి అన్నని మాటలు మాట్లాడతారా? ఆడోళ్ళకి ఆడోళ్లే శత్రువులు అయిపోయినారు. అది కాదు నానమ్మ, మీ నానమ్మ పెద్ద గాడిది, ఆ మాత్రం బుద్ధి లేదా? అప్పుడే నిన్ను ఇళ్ళ మీద వదిలిందని నిన్ను తిట్టింది నానమ్మ, అందుకే నాకు ఏడుపు వచ్చింది. ఆంటీ, నానమ్మ నానమ్మ నానమ్మ, పావుని వాళ్ళ అక్క వచ్చింది. మళ్ళా నన్ను తిట్టేకొచ్చిందేమో. రా నానమ్మ పోదాము. అదే దానికి చెప్దాం. అయ్యో నేను తిట్టడానికి రాలేదా ఆంటీ? నిన్న మా అమ్మ చేసిన దానికి సారీ చెప్దామని వచ్చాను ఆంటీ. ఆ పిల్ల చేసింది తప్పే అయినా ఆ పిల్లని పంపించి నన్ను పిలిపించి తిట్టినా నేను ఇంత బాధపడింది దాని కాదమ్మా. లోకం తెలియని పసిపిల్లను నానా మాటలన్నారే, అసలు ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అనిపించేలాగా చేశారు కదమ్మా. అందుకే నాకు చాలా బాధ కలిగింది తల్లి. యాక్చువల్లీ నేను నిన్న ఇంట్లో లేనా ఆంటీ. ఇంటికి వచ్చిన తర్వాత పావని నాకు మొత్తం చెప్పింది. నిన్ననే వద్దాం అనుకున్నా కానీ మీరు కోపం ఉంటారని రాలేదా ఆంటీ. మా అమ్మ అలా చేసిండవు. సారీ. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. మనలో మనకే ఓర్పు లేదు, మనది మనమే భరించుకోలేము. ఇంకా సమాజం మనల్ని చిన్న చూపు చూస్తుందనడంలో ఆశ్చర్యమేముంది? మనలో ఇలాంటి విషయాల్లో మార్పు రానంత వరకు మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అవునా ఆంటీ, మీరు చెప్పింది 100% కరెక్ట్ ఆంటీ. లహరి, రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అమ్మవారికి కొత్త చీర తీసుకురాలమ్మా. నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు తీసినానమ్మా కొత్త డ్రెస్. మొన్ననే కదా 2 డ్రెస్సులు తీసినాను. అవన్నీ వేసేసుకున్నా. సరే, నేను తీసిచ్చింది తీసుకోవాలా? నువ్వు ఏ తీసిస్తే తీసుకుంటానమ్మా. సరేరా. అయ్యి మేడం ఏం కావాలి మేడం? డ్రెస్ కి క్లాత్ కావాలమ్మా. ఎలాంటి కావాలి మేడం? మంచి చూపించు. ఒక నిమిషం ఇక్కడ రండి మేడం. ఇవండి ఇది చూడండి మేడం, ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన మోడల్ ఇది. దీనికంటే ఇది సూపర్ గా ఉంటది. ఇది వేసారంటే చాలా రిచ్ గా ఉంటది. ఇది బాగుంటది చూడండి మేడం. ఈ అమ్మాయికి ఎన్ని మీటర్లు కావాలా? 4 మీటర్లు అయితే సరిపోతుంది మేడం. ఇది బాగుంది కదా. ఇదెందుకు నానమ్మా? నీకే డ్రెస్ కుట్టియడానికి. చిచ్చి నేనంతా రెడీమేడ్ తీసుకుంటాను అని అంతే. పో, నీ రెడీమేడ్ లో 3 నెలలు వేసుకుంటావు. అదే క్లాత్ తీసి కుట్టించుకున్నావు అనుకో 3 ఏళ్ళు వేసుకుంటావు. నువ్వే కుట్టించుకొని వేసుకోపో. గుడ్డ తీసి కుట్టిస్తున్నాడు. గుడ్డ తీసి. ఎవరు నానమ్మా? మీ చిన్ననాన్నమ్మ కొడుకుమా, పెళ్ళంట. ఎప్పుడు నానమ్మా? రేపు ఆదివారం. వెళ్దామా నానమ్మా? వెళ్ళాలి, లేకుంటే ముయ్యి పెట్టాల్సి వస్తుందని రాలేదనుకుంటారు. ముయ్యి అంటే ఏం నానమ్మా? అదేనే పెళ్లిళ్ళ చదివింపులేస్తారే, గిఫ్ట్సా? ఆ రేపు కొనుక్కొని పోదాంలే నానమ్మా. ఈ షాప్ లో పోదాం రా నానమ్మా. ఆ షాప్ లో ఏం దొరుకుతాయి? బొమ్మలు, పూలు. కుక్కరు మిక్సీ ఏమైనా పెడుతుందేమో. ఏం కావాలి మేడం? పెళ్లిలో ముయ్యేసరికి స్టీల్ సామాన్ కావాలప్పా. అమ్మో, పెళ్ళంటే పెద్ద కిరాకే. ఇదెంత? 500 మేడం. ఇది 300 మేడం. ఇది 200 మేడం. ఎందుకు ఇస్తావా? ఇది వస్తుంది మేడం. వద్దులే, ఇదే. ఏంది నానమ్మ చెంబుగా చెంబు తీసుకున్నావు? వాళ్ళమ్మ మీ నాయన పెళ్లిలో గ్లాస్ పెట్టింది, నేనైనా చెంబు పెడతాను. అయ్యో ఉండు, పేరు కొట్టిప్పా. ఏం పేరు మేడం? నీ పేరు కాదులే, మీ తాత పేరు కొట్టిస్తా. ఇంత పెద్ద గిఫ్ట్ కి మా తాత పేరు వద్దులే, నీ పేరు పెట్టు. అయ్యో సరేలే, కష్టపడి కొనింది నేనే కదా, నా పేరు పెట్టుకుంటా. బ్రహ్మరాం. అటన్ మేడం. అబ్బా మహాలక్ష్మిలా ఉన్నావే. చిరాకు ఉంది నానమ్మ, నేను డ్రెస్ ఇప్పేస్తా.
అయ్యో గుడి పోయే వరకున్నమ్మా, తర్వాత చేస్తూలే. సరేలే, ఏం టిఫిన్ చేసినావు? అయ్యో ఈ రోజు ఏమీ చేయలేదమ్మా, పొద్దు నుంచి పని కాదు. ఈ రోజు పూజ ఉంది కదా. వచ్చేసారి అసలు టిఫిన్ చేయవే. కాసేపు ఉండమ్మా, పూజ అయిపోతుంది, భోంచేద్దాం కానీ. అది నైవేద్యం కోసం చేసిన ప్రసాదమే, పూజ అయ్యే వరకు తినకూడదు. A few moments later. లహరి, అక్కడ పూలు పెట్టని తెచ్చిమా. అవి దేవుడు పెట్టే పూలే, వాసన చూస్తారా ఎక్కడైనా? A few moments later. గుడికి వెళ్ళి కాలు పడుకుంటారా ఎవరైనా?